ఫోన్ ఎవరా కెమెరా ఏందమ్మా ఓకే ఓకే సార్ ఓకే నిలబెడతా कैमरा दूर के साल के लोग बोल रहा ना అదేవిధంగా యూజ్డ్ వాటర్ అంటే బాత్రూము టాయిలెట్ వచ్చే వాటర్ ఏదైతే డ్రైన్స్లో ఉంటుందో అది క్లీన్ చేసి బయటకు పంపించాలని చక్కటి రోడ్లు చక్కటి లైట్లు ఇవైన తర్వాత పార్కులు కమ్యూనిటీ హౌస్ హాస్పిటల్స్ ట్రాన్స్పోర్ట్ కోరుకుంటాం. వీటిలో ముఖ్యమైన సాలిడ్ వేస్ట్ లిక్విడ్ వేస్ట్ రోడ్స్ డ్రైన్స్. అందుకని ఈ ప్రభుత్వం 2014-19లో కూడా వాటికి ఫస్ట్ ప్రారంభించింది. అయితే ఈ ప్రభుత్వం ఈసారి వచ్చిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం కూడా వాటికి హై ప్రయారిటీ ఇస్తూ ఈరోజు అయితే 14-19లో మేము మా ప్రభుత్వం ఉన్నప్పుడు అనేక ప్రాజెక్టులు శాంక్షన్ చేస్తే గత ప్రభుత్వం వాటిని పక్కన పెట్టింది. అంటే సైకిళ్ళల్లో నడిచిపోయేటట్టుగా అదేవిధంగా గ్రీన్ ఎనర్జీకి ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలి. సోలారు, విండ్ ఎనర్జీ, సిఎన్జీ ఇలాంటి అనేక కార్యక్రమాలు మనం ప్రోత్సహిస్తే ఖచ్చితంగా ఈ యొక్క క్లీన్ అయి వస్తుంది. అందుకనే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈరోజు సూర్యగారు ప్రధానమంత్రి సూర్యగారు అనే దాన్ని ఎక్కువగా ప్రోత్సహించి ప్రతి ఇంటి మీద సోలార్ ప్యానల్స్ పెట్టుకోండి, ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది, దాని ద్వారా మీకు ఖర్చు ఉండదు, ఇంకా కూడా ఆదాయం వస్తుంది విధంగా చేస్తూ అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకైతే పూర్తిగా సబ్సిడీ ఇచ్చారు. బీసీలకు కూడా ఒక 20,000 సబ్సిడీ ఇచ్చారు. ఈ విధంగా దాన్ని కూడా సో క్లీన్ ఏదైనా దాంట్లో ఈ సూర్యగారు అనేది కూడా ఒక అతి ముఖ్యమైనది. దాన్ని ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాల్సిన కార్యక్రమాలు ఈ యొక్క సార్ మైక్ తీసుకొని చెప్పండి సార్ ఈరోజు ఈ కార్యక్రమాన్ని గౌరవనీయ శాసనసభ్యులు గద్ది రామ్మోహన్ రావు గారు, కాంక్రేట్ గారు మరియు వారి యొక్క ప్రజాప్రతినిధులు అధికారులందరూ ప్రారంభించారు. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు 2014-19లోనే ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. భారత ప్రధాని స్వచ్ఛ భారత్ను తీసుకొస్తే ఆ స్వచ్ఛ భారత్ అనుగుణంగా ఏ ప్రిన్సిపల్స్ అయితే ప్రధానమంత్రి గారు పెట్టారో ఆ ప్రిన్సిపల్స్కి అనుగుణంగా మన రాష్ట్రంలో స్వచ్ఛాంధ్ర తీసుకొచ్చారు. ఈ స్వచ్ఛాంధ్రలో అనేక కార్యక్రమాలు చేస్తూ అయితే మన రాష్ట్రంలో ప్రతి నెల 3వ శనివారం ప్రజలకు అవేర్నెస్ కలిగించాలని స్వయంగా ముఖ్యమంత్రి గారే ఈ కార్యక్రమంలో గత సంవత్సరం అక్టోబర్ 2వ తేదీ నుంచి పాల్గొంటున్నారు. గత సంవత్సరం అక్టోబర్ 2వ తేదీ ఫస్ట్ మీటింగ్ మచిలీపట్నంలో కండక్ట్ చేశారు. ప్రతి నెల క్రమం తప్పకుండా 3వ శనివారం ఈ కార్యక్రమం జరుగుతుంది. ఒక్కొక్క నెలలో ఒక్కొక్క థీమ్. ఈ నెలలో అయితే క్లీన్ ఎయిర్ అంటే ప్రతి సంవత్సరం ఈ యొక్క గాలిలో ఏర్పడే అనేక పరిమాణాల వల్ల సుమారుగా 70 నుంచి 80 లక్షల మంది చనిపోతారు ఊపిరితిత్తే వ్యాధులు. అందుకని యాక్చువల్గా ప్రజలకు అవేర్నెస్ కలిగించాలి. నిజమైన స్వచ్ఛాంధ్రాన్ని మనం సాధించాలంటే ప్రజల అవేర్నెస్ కావాలి. డెవలప్ కంట్రీస్ తీసుకుంటే ఈరోజు జపాన్ కావచ్చు, సింగపూర్ కావచ్చు, రష్యా కావచ్చు, అక్కడ ప్రజల అవేర్నెస్ ఎక్కువ.